ఉస్మానియా యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. రడన్ మ్యూజిక్ వచ్చేసి ప్రాబ్లం ఏమైంది అంటే క్వైట్ ఎ లాట్ డిలేడ్ ప్రాసెస్, ఎక్స్ట్రీమ్లీ డిలేడ్ ప్రాసెస్. అంటే ఇఫ్ ఐ హ్యాడ్ అ ప్రొడ్యూసర్ I would say like goodbye Radan, I can't work with you since it's my own money and it's already been పోస్టర్ల మీద ఉంది Radan అని. అంటే 7 పాటలు, అందులో ఒక పాట శ్రేష్ఠ అనే అమ్మాయి ట్యూన్, అమ్మాయిదే రాసింది అమ్మాయి. ఏది మధురం లాస్ట్ సాంగ్ ఓకే గుండెలోన పాట. అది ఇస్ డెలిబరేట్ అటెంప్ట్ నాకు మ్యూజిక్ వద్దు అని. షీ వాంటెడ్ మ్యూజిక్ చేద్దాం ఏదైనా చేద్దాం అని నేను అన్నా. ఆ పాటకి మనం కాలేజీలో ఉన్నప్పుడు కొందరు అమ్మాయిలు నా కంపోజిషన్ చెప్పి కొన్ని పాటలు పాడతారు, మీకు గుర్తుంటే అది ఇప్పటికి గుర్తుంటుంది మనకు. ఆ రోజులో భలే పాడింది ఆ అమ్మాయిని. అట్లాంటి ఫీల్ ఉన్న ఒక ఒరిజినల్ రానెస్ ఉన్న సాంగ్ అది. సో డెలిబరేట్లీ ఐ డెంట్ వాంట్ ఎనీ మ్యూజిక్, జస్ట్ లైట్ అంబియన్స్ ఫీల్, పాట వస్తుంటుంది, ఎండ్ టైటిల్స్ అండ్ వీ షో వాట్ ఈస్ హ్యాపెనింగ్, దట్ ఈస్ ఐడియా. ఆ పాట ఆ అమ్మాయిదే. మిగతా 6 ట్రాక్స్ ఎలా అయినాయంటే ఇప్పుడు అన్ని మాంటాజెస్ అండి, ఎవ్రీథింగ్ ఈజ్ అ మాంటాజ్. నువ్వు మాంటాజ్ షూట్ చేస్తున్నావు అంటే మ్యూజిక్ లేకపోతే ఎట్లా షూట్ చేస్తావు? ఒక బ్రేకప్ సాంగ్ తప్ప మిగతా 5 పాటలు ఐ జస్ట్ గాట్ 1 minute 20 seconds ట్రాక్. అంటే నేను అడుక్కునేవాడిని, ఇప్పుడు నెక్స్ట్ రడన్ ఇది ఎలా ఉంటుంది, దీన్ని రిపీట్ చేస్తావా ఇంకో బీజిఎంతో స్టార్ట్ అవుద్దా అని. దాని ప్రకారం నేను లెన్సింగ్ చేసుకోవాలి. మాంటాజ్ చేస్తున్నప్పుడు స్పెషల్లీ లిప్సింగ్ ఉంటే వేరు, అలోలి వేరు కంప్లీట్లీ. అది ఉంటే చచ్చినట్టు ముందు ఇవ్వాల్సిందే. Imagine I released a teaser on February 14th. I released the film on August 25th. A joke. 300 Hollywood film post-production లో లేదు 6 నెలలు. I'm just saying. అంటే నేను టీజర్ రిలీజ్ చేసినప్పుడు నా ఒక్క సాంగ్ రికార్డింగ్ అవ్వలేదు. రాధా సినిమా ప్రమోషన్కి వస్తే అన్ని బతులాడి నేను పట్టుకొని 2 సాంగ్లు రికార్డ్ చేయించుకున్నాను ఒకటే రోజు. రాధా మ్యూజిక్ ప్రమోషన్కి వస్తే రేవంత్ని అడిగి, రేవంత్ సైడ్ అన్న దిస్ 2 songs ఆర్ హై పిచ్ సాంగ్స్, నేను 2 రోజులు ఒక పాట వాడలేనంటే ఐ సైడ్ లైక్ ఐ హ్యావ్ నో అదర్ ఆప్షన్, యూ హ్యావ్ టు సింగ్, ప్లీజ్ డూ ఇట్ ఫర్ మీ. ఒక స్టూడియోలో, మోక్ష స్టూడియోలో 2 పాటలు పాడిచ్చాను రాడని పెట్టుకొని. సో దట్ వాజ్ అంటే ఇట్ వాజ్ ఎ పెయిన్ఫుల్ సాగా. అంటే నా వొకాబులరీ మీద కంట్రోల్ ఉండదు ఇప్పుడు కెమెరా లేదంటే. సీరియస్లీ సింగ్ దిస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. అంటే ఐ వాజ్ బీన్ కార్నర్డ్ అండ్ టుక్ ఇన్ టు ఎ ట్రిప్, లాంగ్ డ్రైవ్ రైడ్. అంటే కొన్నిసార్లు నేను ఫోన్లో మాట్లాడుతుంటే విజయ్ చాప్స్లో కూర్చున్నట్టు, విజయ్ 2 minutes అన్నట్టు ఫోన్లో. ఆ 2 minutes 55 minutes పోయేది. విజయ్ క్రేజీ అయిపోయాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు విజయ్, నాకు నేను ఫోన్ మాట్లాడతాను, విజయ్ మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. సో వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. అంటే రెఫరెన్స్ ఇస్తే రెఫరెన్స్ ఎందుకు ఇచ్చినావు అంటాడు. నేను 0 Mindతో వర్క్ చేద్దాం అనుకున్నా అంటాడు. నీకు ఇంత క్లారిటీ ఉన్నప్పుడు నాకు రెఫరెన్స్ ఇవ్వాలి కదా అంటాడు. సో ఇట్స్ లైక్ చిన్న పిల్లాడిని తీసుకొచ్చి ఒక ఇంపార్టెంట్ పోస్ట్ ఇస్తామని ఏమంటావు ఇట్స్ లైక్ దాట్. ఓకే, తను అంతకుముందు ఏం చేశారు? రాధానా తర్వాత అందాల రాక్షసి, రాధా, ఎవడే సుబ్రహ్మణ్యం. ఓకే ఓకే, నాకు చాలామంది చెప్పారు. అవును, మరి అలాంటప్పుడు అని నువ్వు వాడి జోలి పోక నాకు చాలామంది చెప్పారు. ఓకే, నేను అనుకున్న చెప్పేవాళ్ళు మోస్ట్లీ ప్రొడ్యూసింగ్ సైడ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అలాంటి వాళ్ళు. సరే ప్రొడ్యూసర్కి వీళ్ళకి క్రియేటివ్ డిఫరెన్స్ ఉంటుంది, వాళ్ళు అలానే చెప్తారులేని అనుకున్నాను నేను. ఓకే, అండ్ డైరెక్టర్ కదా వీళ్ళనే అంత ఏమి ఉండకపోవచ్చు, బాగానే ఉంటుంది. మీరు చాలా ఆల్బమ్స్, చాలా మంచి ఆల్బమ్స్, చాలా మెమరబుల్ సాంగ్స్ ఇచ్చారు. బట్ సందీప్ రెడ్డి వంగ గారు ఒక ఇంటర్వ్యూలో మీ గురించి మాట్లాడుతా, అంటే జనరల్గా డిఫరెన్సెస్ ఉంటాయి, బట్ ఆయన వాడిన వర్డ్స్ చాలా క్రిటికల్ వర్డ్స్ వాడారు మీ మీద. అవునవును, మేబీ ఫర్ ది ఫస్ట్ టైం ఏమో మీరు దాని గురించి ఒక ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. హీఈస్ లైక్ మై ఫాదర్ సార్. ఫాదర్ తిట్టినది బయట వచ్చి నా ఫాదర్ తిట్టారు అని చెప్పకూడదు కదా. ఇప్పుడు ఎనీ డైరెక్టర్ ఆపర్చునిటీ సార్, ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు మన ఫాదర్ మనల్ని తిడతారు, బయట కూడా చెప్తారు, నా పిల్లబ్బ పనికిరాదు అని కూడా చెప్తారు టీ షాప్లో. బట్ దాన్ని పట్టించుకోకూడదు సార్, ఎందుకంటే హీఈస్ లైక్ ఫాదర్. ఇప్పుడు అనుదీప్ గారు ఉన్నారు కదా, తర్వాత అలాంటి ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత అనుదీప్ గారు, అందరూ ప్రదీప్ గారు అందరూ వచ్చి మూవీ ఇచ్చి చేయడానికి నా మీద నమ్మకం పెడుతున్నారు, ఇంక్లూడింగ్ సందీప్ గారు. ఇప్పుడు సందీప్ గారు అలాంటి ఆపర్చునిటీ ఇవ్వలేకపోతే అర్జున్ రెడ్డి లాగా ట్రాక్ బయట రాదు. సో కొన్ని డిఫరెన్స్ ఇన్సైడ్ స్టోరీస్ బయట వచ్చినప్పుడు కొన్నిని పరచుకోవాలి, కొన్నిని పట్టించుకోకూడదు.
ఇలాంటి మంచి మ్యూజిక్లో హీఈస్ లైక్ ఫాదర్ ఫిగర్గా తిడతారు బికాస్ హీఈస్ ఆల్వేస్ లైక్ దట్ ఓన్లీ హీస్ స్వాగ్. సందీప్ గారు అలాగే మాట్లాడతారు, నా దగ్గర కాదు అందరి దగ్గర. నార్త్ ఇండియన్ ప్రెస్లో చూడండి, నాకన్నా బాగా మాట్లాడతారు. అక్కడ ఉన్న రిపోర్టర్స్ను కూడా అలాగే చెప్పారు. సో ఇప్పుడు సందీప్ గారిని కొన్ని పీపుల్ వచ్చి ఇలా ఉన్నారు అలా ఉన్నారని చెప్తే అలా కాదు కదా సందీప్ గారు. అంటే జనరల్గా మీరు అన్నది కరెక్టే, ఆయన కొంచెం రెబల్ యాటిట్యూడ్, బట్ ఆయనతో పనిచేసిన వాళ్ళ టీంతో ఎప్పుడు వాళ్ళ గురించి ఎప్పుడు అలా మాట్లాడలే. కొన్ని ఎందుకు అంత అక్కడ వరకు రావాల్సి వచ్చింది అనేది నాకు ఒకే బాధ ఏంటంటే, నిజంగా తప్ప అయితే నేను ఫస్ట్ సాంగ్లో నాకు నచ్చట్లేదు నేను వెళ్ళిపోవచ్చు. బట్ అన్ని సాంగ్స్ ఫినిష్ అయిన తర్వాత బయట వచ్చి చెప్పారు, నేను ఫాదర్ తిట్టినట్టు ఫీల్ అయ్యాను అంతే. వేరేం నాకేం అది మైండ్కే ఎక్కలేదు. నెక్స్ట్ హుషారులో ఉండి పోరాది సాంగ్ హిట్ అయినప్పుడు, తర్వాత జాతిరత్నాల్లో అశ్విని దత్ గారు వచ్చి పిలిచి ఇచ్చినప్పుడు నన్ను చాలా అనుదీప్ గారు చాలా బ్యూటిఫుల్గా హ్యాండిల్ చేశారు. అతను మదర్ లాగా. కొన్ని పీపుల్ షౌట్ చేస్తారు, కొన్ని పీపుల్ హగ్ చేస్తారు, అదే కదా. సో మనకి ప్రదీప్ గారు హగ్ చేశారు నన్ను. సో ఇట్స్ ఒకేలాగా లేదు కదా ఫింగర్. సో వై మిడిల్ ఫింగర్ ఇస్ సో నెగటివ్ అని మీరు చెప్పకూడదు. అదర్ ఫింగర్స్ ఆర్ ఆల్సో దేర్ నో. సో మనకి డ్యూటీ ఈజ్ మ్యూజిక్ సార్. మ్యూజిక్ ఇచ్చాము, అది హ్యాపీ అవుతుంది, ఆడియన్స్కి ఇచ్చింది. చెత్త మ్యూజిక్ ఏదో ఇవ్వలేదు కదా, ఇఫ్ యూ క్యాన్ అర్జున్ రెడ్డిలో. సో మంచి మ్యూజిక్ ఇచ్చాము, నా సాటిస్ఫాక్షన్తో నేను ఉన్నాను. స్టిల్ హీఈస్ అ గ్రేట్ డైరెక్టర్. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ అండి. లుకింగ్ ఫార్వర్డ్ టు మెనీ బ్యూటిఫుల్ ఆల్బమ్స్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ సార్.